ఓట్లయ్యేదాకా ఓడమల్లన్న, ఓట్లయినాక బోడమల్లన్న అన్నట్టు మమ్మల్ని అట్టేట ముంచిందని గరమైతుండ్రు దివ్యాంగులు. రేవంత్ సార్ ముఖ్యమంత్రి కాకముందు మునుం పెట్టి హామీలిచ్చిండు. ముఖ్యమంత్రి అయినాక ముఖం సాటేసిండని దివ్యాంగులు ఈ తీర్ల నిరసనకు దిగిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏడాది సంబరాలు చేసుకుంటుంటే ఎవరి కోసం చేస్తుండ్రయ్య సంబరాలు అనుకుంటా వికారాబాద్ జిల్లా కొడంగల్ కాడ అది కూడా సీఎం సార్ సొంత నియోజకవర్గంలోనే దివ్యాంగులంతా ఇట్లా అరగుండ్లు కొట్టించుకొని నిరసన చేసిండ్రు. కాంగ్రెస్ సర్కారు ఓట్లకు ముందు దివ్యాంగుల సంక్షేమానికి పాటు పడతామని చెప్పి ఎన్నో మాటలు చెప్పి దివ్యాంగుల ఓట్లేపించుకుంది. గెలిచినాక దివ్యాంగులను మర్చిపోయింది. దివ్యాంగులకు కంసే కం బస్సులల్లో సీట్లు కూడా ఉంటలేవు. మమ్మల్ని పట్టించుకోకుంటే ఏడాది సంబరాలు చేసుకుంటున్నారా అని కోపం చేసిన దివ్యాంగులు ఇట్లా డిమాండ్లు తిరవాలి అనుకుంటా గుండ్లు కొట్టించుకుండ్రు. కాంగ్రెస్ మీ వర్గానికే కాదే అన్నలు అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దాంట్లో భాగంగా అందరికిచ్చిన హామీలను దిగ్విజయంగా మూసిలగా అల్పేసింది. ఒకరికి చేసి ఇంకొకరికి చేయకుండా చెడ్డ పేరు వస్తుందని మంచి ఆలోచనతోటి అసలు ఎవరికేం చేయకుంటే ఏ లొల్లు ఉండదు కదా అని సంక్షేమ పథకాలకు సావు దెబ్బ కొట్టి సత్యనాశ చేసే పనిలో దిగ్విజయంగా దూసుకుపోతుంది. కాబట్టి ఆ మహోద్యమంలో భాగంగానే ఏ వర్గానికి కూడా సంక్షేమాన్ని దగ్గరికి రాకుండా చేసుడే ధ్యేయంగా పని చేస్తుందని చెప్పి ఓడుస్తుండ్రు పొలిటికల్ సర్కిల్ ఉన్నోళ్ళు. ఎమ్మెల్యేగా కూడా గెలవనప్పుడే ఏకదం ఎలివేషన్లతోని సోషల్ మీడియాని షేక్ చేసిర్రు పీకే ఫ్యాన్స్. అసోంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక ఉత్తగుకుంటారా? ఏ మీటింగ్లా ఏ సభల పవన్ గానొచ్చినా పవర్ఫుల్ ఎడిట్లతోని మోత మోగిస్తుర్రు. ఇక నిన్నీయాల పవన్ కళ్యాణ్ ఫ్లోలో చెప్పిన ఓ మాటను వైరల్ చేసి ఏం దాకా తెచ్చిర్రో చూడ్రి. హీరోగానే కాదు పాలిటిక్స్ లో కూడా పవర్ చూపించి 100% స్ట్రైక్ రేట్ తోటి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్ మానియా ఇంత వెరుగుతూనే ఉంది తప్ప తక్కువ అయితే లేదు. మొన్న కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హంగామా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరం చూసినాం కదా. దొంగతనంగా బయట దేశాలకు వేసుకపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ ద షిప్ అని డైలాగ్ కొట్టిండుగా పవన్. సీజ్ ద షిప్ నొదల సంధి పవన్ కొత్త సినిమా డైలాగులు కనీసం లేటెస్ట్ మూవీ టీజర్లు కూడా లేకపోయేవారు కదా. ఆకలి మీదున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ సీజ్ ద షిప్ డైలాగ్ తోని షేక్ అయిపోయిర్రు. వరెవ్వా సినిమా సీనుకు తీసిపోని ఎలివేషన్ మాసు డైలాగ్ తీసిపోని మాట అనుకుంటా వైరల్ చేసేవారు కదా. 2-3 వద్దులు ట్రెండ్ అయింది ఈ ముచ్చట. ఇట్లా ఈ మాట బయటకు వచ్చే ఆలస్యం పవన్ ఫ్యాన్స్ తీరొక్క ఎడిటింగ్లు ఆర్ఆర్లేసి తిప్పేవారు కదా. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ స్టేటస్ అన్న తేడా లేకుండా ఏడ చూసినా అదే కానీ వచ్చింది. దాంతో ఏదో మంచిగుందిగా అనుకుని ఎంబటే ఈ డైలాగ్ తోని సినిమా టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు. 1100 రూపాయలు కట్టి ఏడాది దాకా ఈ టైటిల్ హక్కులు సంపాదించుకున్నారు. ఇదివరకు ఒకసారి సాయిధరం తేజ్ హీరోకి వచ్చిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా పవన్ మాట్లాడుకుంటా అప్పటి ఏపీ సీఎం జగన్ మీద పంచులేసుకుంటా మళ్ళీ వాడరా ఆపేది అని ఫ్లోల్ అన్నాడు. దాంతో ఆ డైలాగ్ ఫేమస్ అయిపోయి ఎంబటే భీమ్లా నాయకుల రీమిక్స్ చేసి పాట కొట్టిరు. అటే ఇంకా ఆటోలు బండ్ల మీద ఆ మాట రాసుకురు ఫ్యాన్స్. మొన్నటి దాకా ఏపీ ఎన్నికల ప్రచారాలను కూడా అదే మాట వినొచ్చింది కానొచ్చింది. మళ్ళీ అదే జోస్లో ఇప్పుడు ఈ సీజ్ ద షిప్ అనే డైలాగ్ ఫేమస్ అయి టైటిల్ రిజిస్టర్ చేసే కాడికి వచ్చింది కథ. ఇక ఈ ముచ్చట ఇంటర్నెట్ లో ఇరగమరగా తిరుగుతుండే వర్కలా అట్లుంటది మా పీకేతో అనుకుంటా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీలు మునిపోవట్టిరు.